గాడ్జిల్లా -1 ఏంటి బ్రో? ఇది 2023లో రిలీజ్ అయిన ఫిల్మ్ గదా! దీని గురించి ఇప్పుడు చెప్తున్నవేంది అని జెప్పేసి మీరనుకోవచ్చు. ఏం చేస్తాం ఇగ నాకు ఎవరన్నా ఒకవేళ ఈ మూవీ చూడు బానే ఉంది అని అంటే మాత్రం నేను డెఫినెట్‌గా చూసేస్తా. సో, అది నాకు కొద్దిగా లేట్‌గా తెలిసింది. అందుకోసమే కొద్దిగా రివ్యూ ఇవ్వడం లేట్ అయిపోయింది. ఓకే. సో, ఈ మూవీ వచ్చేసి నేను నెట్‌ఫ్లిక్స్‌లో చూసా ఈ మూవీ. బేసికల్లీ నాకు కొన్ని కొన్ని రివ్యూ ఛానెల్స్ చూస్తా కదా! దీని గురించి స్క్రోల్ చేస్తూ ఉంటే రీల్స్ గాని, అవి ఇవన్నీ స్క్రోల్ చేస్తుంటే అక్కడ నాకు కనిపించింది. సో, దాని గురించి కొద్దిగా తెలుసుకున్నా. సో, ఆస్కార్‌లో ఈ మూవీకొచ్చేసి లైక్ మంచి విజువల్ ఎఫెక్ట్స్‌లో దీనికి అవార్డ్ వచ్చిందని చెప్పేసి అని ఒక టాకు. అది ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పేసి మాత్రం కమెంట్‌లో చెప్పండి. యాహ్! సో, ఈ మూవీ వచ్చేసి 2013లో మూవీ అనేది రిలీజ్ అయింది. ఇది ఒక జపనీస్ బేస్ ఫిల్మ్ అన్నట్టు. సో, దీన్ని డైరెక్ట్ చేసింది మాత్రం టకాషి యమజాకి. రాసింది గూడా ఆయనే. సో, వాళ్ళ పేర్లు కొద్దిగా ప్రొనౌన్స్ చేయడం కరెక్ట్‌గా రాదు. సో, ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పేది ఒకవేళ తప్పనిపిస్తే ఐయామ్ సో సారీ ఫర్ థట్. సో, యాహ్! ఈ మూవీ అనేది అప్పుడు రిలీజ్ అయింది. ఈ మూవీని ముందు చెప్పిన నెట్‌ఫ్లిక్స్‌లో చూసాను నేను. స్టోరీ విషయానికొస్తే ఈ మూవీ సెటప్ అనేది 1945 వరల్డ్ వార్ 2 ఉంటది కదా! సో, ఆ టైంలో ఆ ఎరాలో బేస్ అయిన మూవీ ఇది. సో, ఒక మన ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటాడో టచిబన్ అని చెప్పేసి ఆ పర్సన్ ఒక ట్యాంక్‌ని తీసుకొని అంటే అతని ఎయిర్‌క్రాఫ్ట్‌ని తీసుకొని ఒక ప్లేస్‌కి పోతాడు. సో, ప్లేస్‌కి పోయినప్పుడు అది ఒక వేరే జపాన్ బేస్డే. సో, అక్కడ అది కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చిందని ఆపుతాడు. సో, దాన్ని కొద్దిగా రిపేర్ చేద్దామని ఆ నైట్ అక్కడనే ఉంటాడు. బట్ అదే రోజు నైట్ అక్కడ గాడ్జిల్లా అనేది వాళ్ళ మీద అటాక్ చేస్తది. సో, అప్పుడు అటాక్ చేసినప్పుడు ఆ యొక్క క్యాంప్ యొక్క బేస్ హెడ్ అయితే ఎవడైతే ఉంటాడో సో, వాడిని టచిబన్ నీకు లైక్ ఇది నీకు అది బండి నడపడం లైక్ అది ఎయిర్‌క్రాఫ్ట్ నడపడం నీకు తెలుసు కదా! షూట్ చేయడం కూడా మేబీ నీకు తెలిసే కావచ్చు. సో, అది నువ్వు ఒక్కసారి షూట్ చేయని చెప్తే సో, అప్పుడు ట్రై చేస్తాడు. బట్ అప్పుడే చేయి దాటిపోతది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతాడు. మన టచిబన్ అనే క్యారెక్టర్ ఒక్కడే బతుకుతాడు. సో, దాని తర్వాత వరల్డ్ వార్ 2 అయిపోతది. వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ అతను ఓన్ ప్లేస్‌కొచ్చేస్తాడు. ఓన్ ప్లేస్‌కొచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే వేరే పర్సన్స్ మళ్ళీ అతనిది ఓన్ ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుకుంటాడు. వాళ్ళతో బతుకుతాడు. బట్ అక్కడ కూడా మళ్ళీ ఇదే సేమ్ గాడ్జిల్లానే మళ్ళీ అక్కడ కూడా వచ్చి అటాక్ చేస్తది. చాలా ఘోరాతి ఘోరంగా అటాక్ చేస్తది. సో, దాని తర్వాత మరి ఆ గాడ్జిల్లాని మరి వీళ్ళు టచిబను మరి వీళ్ళ టీమ్ అందరూ కలిసి మరి వాళ్ళు తర్వాత ఏం చేశారు? మరి చంపారా? లేదా? ఏంటి జరిగిందని చెప్పేసి మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. నేను మూవీ చూసిన తర్వాత చెప్తున్నా. మూవీ అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. 123 ఐ థింకు అంటే అనుకుంటా. 123 125 నాకంతకు తెలీదు. సో, అంత ఉంటుంది మూవీ రన్ టైమ్. మూవీ అనేది మాత్రం చాలా బావుంటుంది. నాకు ఎస్పెషల్లీ మూవీలో నచ్చింది మాత్రం ఆ యొక్క విజువల్ ఎఫెక్ట్స్. ఆస్కారు ఇచ్చి మంచి పని చేశారు. ఇది అయితే మాత్రం ఖచ్చితంగా. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి చాలా తక్కువ అంట. లైక్ మన ఇండియన్ మూవీస్‌లో లైక్ అమెరికన్ డాలర్స్ $10-15 అంట. సో, బట్ దీనికి వచ్చిన కలెక్షన్స్ మాత్రం $116 మిలియన్ ఏమో వచ్చాయని వికీపీడియా చెప్తుంది. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ నేను విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతా. బ్రో మరి నువ్వేమన్నా పీహెచ్‌డీ చేసావా? లేదు. విజువల్ ఎఫెక్ట్స్ నాకేం తెలీదు. బట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా. నాకు మాత్రం ఈ యొక్క చిన్న స్క్రీన్‌లోనే నేను చూస్తే నాకు ఎట్లా అనిపిస్తే ఇఫ్ ఇన్ కేస్ పెద్ద స్క్రీన్ లైక్ బిగ్ స్క్రీన్ థియేటర్‌లో చూసిన వాళ్ళకి ఇంకెలా అనిపించాలి. ఆ యొక్క గాడ్జిల్లాని చూయించిన విధానం, ఆ యొక్క ఎక్స్‌ప్లోజన్స్ కావచ్చు. సో, అది గాడ్జిల్లా ఇంకా అది చేసే విధ్వంసం అవన్నీ ఉంటది కదా! సో, అది కావచ్చు. ఇంకా దానికి తగ్గట్టు వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ యొక్క ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు. మళ్ళీ ఆ యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు. ఇంకా ఎడిటింగ్ ప్యాటర్న్ కావచ్చు. నాకు మాత్రం పిచ్చగా నచ్చాయి. ఓకే. సో, ఎస్పెషల్లీ మాత్రం ఆ గాడ్జిల్లాని చూయించిన విధానం మాత్రం అసలు ఎక్కడది ఆర్టిఫిషియల్‌గా అయితే నాకు అనిపియలే. నిజంగా అది రియల్‌గా క్రియేట్ చేసి దాని వెనుక వాళ్ళ కష్టం అనేది మనకు డెఫినిట్‌గా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది బై. అయితే మాత్రం నేను చెప్తా. ఓకే. సో, యాహ్! ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే మాత్రం ఇంకా నేను ముందు చెప్పిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మాత్రం పెర్ఫార్మన్స్ చాలా బాగా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం డెఫినిట్‌గా చూడండి. సో, దీన్ని నేనైతే థియేటర్‌లో మిస్ అయ్యా. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తుందంట. అది
గాడ్జిలా ఇది -1 అయితే అది గాడ్జిలా మైనస్. ఐ థింక్ పేరు తప్పు చెప్తే మాత్రం నన్ను తిట్టుకోకండి. సో ఆ మూవీ వచ్చేసి ఐ థింక్ ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుందేమో. ఇఫ్ ఇన్ కేస్ ఆ మూవీ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా నేను థియేటర్కి వెళ్ళిపోతా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మూవీ చూసుంటే లైక్ థియేటర్లో కావచ్చు లేదా ఓటీటీలో కావచ్చు, ఒకవేళ మీరు చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి మాత్రం కామెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.